ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా జూలై 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా మొదటి రోజు వసూళ్లు కుమ్మేసింది. పవర్ స్టార్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా హరిహర వీరమల్లు మూవీ నిలిచింది. ఈ సినిమా ప్రీమియర్ కలెక్షన్స్తో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా వర్కింగ్ డేస్లో డీసెంట్ స్థాయి కలెక్షన్లు వసూలు చేసిన వీకెండ్స్లో మాత్రం దుమ్ము లేపి కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా టోటల్ క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసి 103 కోట్ల షేర్, 180 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 123 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా 103 కోట్లు వసూలు చేసి 20 కోట్ల థియేట్రికల్ నష్టాన్ని చవిచూసింది. అయితే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమాకు థియేటర్లో విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడైతే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందో ఆ సీన్లని కట్ చేసి సినిమా నిడివి తగ్గించి ఆగస్టు 20న అమెజాన్ ప్రైమ్లోకి వచ్చింది. ఈ మూవీ తెలుగు, కన్నడ, తమిళ వర్షన్లో మాత్రమే విడుదలైంది. థియేటర్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఓటీటీలో మాత్రం దుమ్ము లేపుతుంది. వ్యూస్ పరంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఆగస్టు 21, 22, 23 ఈరోజు కూడా నెంబర్ 1 ట్రెండింగ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. అయితే ఈ మూవీ ఓటీటీలో మొదటి రోజు 70 లక్షల వ్యూస్, రెండవ రోజు 80 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఇవి అమెజాన్ ప్రైమ్ 2 రోజుల్లో రికార్డ్ వ్యూస్ అని తెలుస్తుంది. ఏది ఏమైనా థియేటర్లో నిరాశపరిచిన ఓటీటీలో మాత్రం అదరగొడుతుంది ఈ మూవీ. చూద్దాం లాంగ్ రన్లో ఓటీటీలో ఎన్ని వ్యూస్ సాధించనుందో.